హాయ్ వ్యూయర్స్. చిరంజీవి నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మరో బ్యాడ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఒకరి విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతేడాది వరకు బ్యాక్ టు బ్యాక్ 2-3 సినిమాలనైతే లైన్లో పెట్టి అలరించారు. ఆ తర్వాత ఏడాదికి 2 సినిమాలతో పంపించేశారు. కానీ అదే తేడా కొట్టేసింది. ఒకటి హిట్ అయితే రెండోది తేడా కొట్టేసింది. దీంతో రూట్ మార్చేశారు చిరు. అయితే స్క్రిప్ట్ల విషయంలో ఆచితూచి మరీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతోంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం అయితే ఉంది. అయితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుందట. దీంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన రూమర్లు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోహన్ రాజాతో ఓ సినిమా చేయబోతున్నారట. వీరి కాంబోలో గాడ్ ఫాదర్ వచ్చిన తర్వాత దీంతో పాటు యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. చిరు నెక్స్ట్ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందట. అయితే ఆ పనులు చెన్నైలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి స్టోరీని రైటర్, డైరెక్టర్ జీవీఎస్ రవి అందిస్తున్నారు. మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ ని షేప్ అవుట్ చేస్తున్నాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై కూర్చొని వర్క్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తెరకెక్కించబోతుందట. ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో మెగా ఫ్యాన్స్ కలవరానికి గురవుతున్నారు. రైటర్ విషయంలో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. బీవీఎస్ రవి స్క్రిప్ట్ అందించిన సినిమాలు ప్రారంభంలో కొన్ని బాగానే ఆడాయి, కానీ ఆ తర్వాత చాలా ఫెయిల్యూర్సే ఉన్నాయి. అయితే ఆయన కథలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఆయన స్టోరీ అందించిన థ్యాంక్ యూ కూడా సరిగా ఆడలేదు. దర్శకుడిగా ఆయన సక్సెస్ కాలేదు. దీంతో ఆయన కథలపై ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వస్తున్నారు. అవి సక్సెస్ కావడం కష్టమని ఫీలింగ్ లోకి వచ్చేసారు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్ పై స్పందిస్తూ వామ్మో బీవీఎస్ రవి కథనా అని అంటున్నారు. అయితే డిజాస్టర్ లోడింగ్ అని, ఈసారి కూడా సినిమా పోయినట్టే అని, మోహన్ రాజానే కాపాడాలి అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా మెగాస్టార్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. పైగా చిరంజీవి గత సినిమా కూడా ఆడను లేదు. అయితే ఈ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా అంటున్నారు అభిమానులు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలోనే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. మరి వారి అంచనాలను బ్రేక్ చేసి ఈ మూవీ సక్సెస్ అవుతుందా, లేక మోహన్ రాజా ఆ మ్యాజిక్ చేస్తాడా అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలి మరి.